బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులయుండెదరు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులయుండెదరు. ప్రభు మీ మధ్య ఉండటానికి నాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు బలలో మనం పాలు పొందక ముందు మనం పరీక్షించుకోవటం, సరి చేసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి ఆదివారం కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న వాక్యాన్ని మనం చదువుకుంటా వస్తాం కదండి. మనము విమర్శించుకునే ఎడల తీర్పు పొందకూడదు. అలాగూ చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రను ఎలాగ చేసి మనము పరీక్షించుకొని సరి చేసుకొని ఆ యొక్క బలలో పాలు పొందితే అది మనకి ఆశీర్వాదం. ఆచారంగా అలవాటుగా పాలు పొందితే అది మనకు శిక్షావిధికే దారి తీస్తుంది, కానీ మన క్షేమానికి మన ఆశీర్వాదానికి మూలం అవ్వదు. అయితే అలాని పాలు పొందకుండా ఉందామా అంటే అది మంచిది కాదు. దేవుని ఆజ్ఞను మనము పాటించాల్సిందే. అయితే ఏదైతే దేవుడు మన జీవితాల్లో సరి చేసుకోవాలని చూపిస్తున్నాడో వాటిని సరి చేసుకొని మనము ముందుకు వెళుతుంటుండగా, క్రైస్తవేత్తలు ముందుకు వెళుతుంటుండగా, ఒకవేళ నేను ఈ మాట అనకూడదు కానీ మన సమాధికి మనము ముందుకు వెళ్తా ఉన్నాం, అంతే కదండి. ఒక వారం గతించిందంటే మన జీవిత దినాలు ఒక వారం అయిపోయినాయి, మనం ముందుకు వెళ్తా ఉన్నాం. వెళుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క సారూప్యంలోనికి మనము మార్చబడాలి. ఆయన యొక్క గుణగణాలు, ఆయన లక్షణాలు మనలోనికి రావాలి. సంవత్సరం క్రితం ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలానే ఉంటే ప్రయోజనం ఉండదు కదా. అది దేవుడు మన నుంచి కోరుకున్నాడు. ఆయన సారూప్యం, దేవుని వాక్యాల మాట మనకు క్రీస్తు సారూప్యము మీ యందు ఏర్పడాలి. సారూప్యము అంటే ఏదో ఫిజికల్ అపీరెన్స్ కాదు, మన గుణగణాలు, మన లక్షణాలు ఆయన వలె మనము మార్పు చెందాలి అని దేవుని యొక్క ఆశ. అందుకనే ఈ యొక్క క్రమాన్ని ప్రభు మనకి దయచేయండి భక్తి గారి ద్వారా అనుగ్రహించాడు. తద్వారా ప్రతి వారము కూడా ఆయన సన్నిధిలో చేరి వచ్చినప్పుడు మనము పరీక్షించుకొని, పరిశీలన చేసుకొని, సరి చేసుకొని మన జీవితాల్ని ప్రభువారికి ఆశీర్వాదం పొందుకోవడానికి మనల్ని మనము ముందుకి మనము వెళ్ళవలసిన వారంగా ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళ ఈ దినము సహాయకరంగా ఉండటానికి నేను ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రవచించిన తలంపును బట్టి యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో 8-9 వచనాలు మనము చూస్తూ ఉంటాం. 8-9 వచనాలు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా. ఆకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నవో, పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంతా ఎత్తుగా ఉన్నవి. సో దేవుని యొక్క మార్గాలు, దేవుని తలంపులు, మానవుని యొక్క మార్గాలు, మానవుని యొక్క తలంపుల గురించి ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట. అరే భయ్, మీ ఆలోచనలు, మీ తలంపులు నా ఆలోచనలు, నా తలంపుల వంటివి కావురా నాయన. మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఉన్నతమైనవి, మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి. అవి గ్రహించగలిగితే మీరు ధన్యులు అన్నట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, ఈ మధ్యాహ్న సమయంలో మన ఆలోచనలు, మానవుని యొక్క ఆలోచన గురించి కొంత ఆలోచన చేద్దాం. మన ఆలోచనలు ఎలా ఉంటాయి, మన తలంపులు ఎలా ఉంటాయి, దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు ఎలా ఉంటాయి, మనము ఆయన యొక్క ఆలోచనలోనికి, ఆయన తలంపుల్లోనికి ఎలాగ వెళ్ళగలము అనేది కొంత ప్రభు ఇచ్చిన నడిపింపు కొలది చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు అవి మనం గ్రహించగలిగితే మనం ధన్యులం. ఆయన మార్గాల్లోనికి మన మార్గాలను కనుక తెలుసుకోగలిగితే, ఆయన ఆలోచనలకి మన ఆలోచనల్ని వాటిని కనుక సమానంగా చేసుకోగలిగితే, ఆ స్థాయిలోనికి, ఆ విధానంలోనికి మనం వెళ్ళగలిగినట్లయితే దేవుడిచ్చే ఆనందము, సంతోషము, సమాధానాన్ని మనం పొందుకునే వారంగా ఉంటాం. మనం గమనించినట్లయితే ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యములో మానవుని యొక్క ఆలోచనలు ఎలాంటివి అనేది మనం చూస్తా ఉంటాం. ఎందుకంటే నేను ఈ మాట ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక భక్తుడు అంటాడు, ఏమంటాడంటే
యవనస్తులకి ఈ మాట చెప్తా ఉంటాను ఆయా సందర్భాలు అనేక సార్లు. ఆలోచన విత్తితే క్రియను కోస్తావు అంటే అది ఇంగ్లీష్లో ఉంటుంది, దాని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చెప్తా ఉన్నాను అనమాట. క్రియను విత్తితే అలవాటును కోస్తావు, అలవాటును విత్తితే శీలాన్ని, క్యారెక్టర్ని, ప్రవర్తనని కోస్తావు. శీలాన్ని, ఏ ప్రవర్తన అయితే విత్తుతావో నీ భావి జీవిత గమ్యాన్ని కోస్తావు. డెస్టినేషన్ అనేది మనము చూస్తూ ఉంటాం. అంటే ఒకటి మనం సాధించాలంటే, లేక ఒక గమ్యాన్ని చేరుకోవాలి అంటే, ఒక గమ్యాన్ని మనం చేరుకోవాలి అని అంటే ఎక్కడ ప్రారంభమవుతుంది? ఆలోచనలో ప్రారంభమవుతుంది. ఒక యవనస్తుడు ఉన్నాడు, డాక్టర్ అవ్వాలనుకున్నాడు, డాక్టర్ అయ్యాడు. ఎక్కడ ప్రారంభమవుతుంది? ఆలోచనలో. ఎప్పుడో ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు, లేక టెన్త్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకునేటప్పుడు ఆ ఆలోచన ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అది గమ్యానికి తీసుకొని వెళ్తుంది. అలానే మన జీవితంలో మనం చేసే ప్రతి పని కూడా లేకపోతే ఒక గమ్యాన్ని మనం చేరుకుంటున్నామంటే ఆలోచనతోటి ప్రారంభము అవుతుంది. అందుకని ఆలోచనలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. ఆలోచన ఏం చేస్తుందంటే క్రియారూపంలోనికి మారుతుంది. ఆలోచన ఏమవుతుంది? పనిని జరిగిస్తుంది. పనిని జరిగిస్తుంది. ఆ పని చేస్తూ ఉంటే ఆ పని ఏమవుతుంది? అలవాటుగా మారుతుంది, అలవాటు అయిపోతుంది అనమాట. అది కొన్నిసార్లు కొన్ని పనులు మనకు కొత్తగా ఉంటాయి, ప్రారంభంలో పదే చేస్తా ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? అది అలవాటుగా మారిపోతుంది. ఆ అలవాటు ఏమవుతుందంటే మన ప్రవర్తనని నిర్దేశిస్తుంది. కొంతమంది పుట్టుకతోటే చెడు అలవాట్లకి వాళ్ళు బానిసలు అవ్వరు, అవునా కాదా? ఒక వయసు వచ్చిన తర్వాత ఒక అలవాటుకి బానిస అయిపోయాడు అని అంటే వాడు స్టార్టింగ్ లోనే బానిస అయి ఉండడు. మొదట ఆలోచన, ఎవడో రేకెత్తిస్తాడు, రే సిగరెట్ తాగురా, లేదా సారాయి తాగురా, లేదా ఇంకో పని చేయరా, ప్రేరేపిస్తాడు. మొదట భయపడతానే చేస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ క్రియ అలవాటుగా మారుతుంది. ఆ తర్వాత దానికి బానిస అయిపోయి దానిలో నుంచి బయటకు రాలేదు. అందుకని వాడిని ఏమంటారంటారు? వీడు తాగుబోతాడు రా అంటారు. తాగుబోతాడు అంటే వాడి ప్రవర్తన అలా అయిపోయింది, వాడి శీలం, వాడి క్యారెక్టర్ అలా అయిపోతుంది. వీడు ఫలాని ఇట్లా ఉంటాడు, అట్లా ఉంటాడు. అది తను ఏం చేస్తుందంటే తన భావి జీవితాన్ని, అంటే భవిష్యత్తు జీవితాన్ని నిర్ణయిస్తుంది, గమ్యాన్ని నిర్ణయిస్తుంది. ఎక్కడికి చేరుకోవాలో అక్కడికి చేరుకుంటాడు. అవునా కాదా? మన జీవితాల్లో ఆ క్రియలు, ఆ అలవాట్లు, ఆ ప్రవర్తన మన జీవిత గమ్యాన్ని నిర్దేశిస్తుంది. అలానే ఆత్మీయ విషయంలో కూడా మన ఆత్మను నిర్దేశించేది, ఆత్మ ఉండే స్థలం, ఆ గమ్యాన్ని చేరుకోవటం అనేది మన ఆలోచనతోటి ప్రారంభం అవుతుంది. అందుకని ఆలోచనలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. మన జీవితానికి దిశానిర్దేశము చేసేది నీ ఆలోచనే. ఈ రోజు నువ్వు ఒకటి అనుభవిస్తున్నావు అంటే అది ఈ రోజు నువ్వు చేసిన పని కాదు, ఈ రోజు నువ్వు చేసిన పని వల్ల పొందుకున్న ఫలితం కాదు. దానికి ఎక్కడో బీజం పడింది. ఈ రోజు నువ్వు చేసే ఆలోచన భవిష్యత్తులో నీ యొక్క జీవితాన్ని, నీ గమ్యాన్ని నిర్దేశించబోతా ఉంది. అది ఒక చిన్న పని అవ్వచ్చు, పెద్ద పని అవ్వచ్చు, లేకపోతే నీ జీవితానికి మొత్తానికి సంబంధించిన నిర్ణయమైన అవ్వచ్చు. అందుకనే ప్రియమైన వాళ్ళ ఆలోచనల గురించి ఈరోజు కొద్దిగా మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, మన తలంపులు ఎలా ఉంటున్నాయి, మన మార్గాలు ఎలా ఉంటున్నాయి. మార్గాలు అంటే మనం వెళ్ళే విధానం, నడిచే విధానం, చేసే పనులు, చేసే విధానము. దేవుని యొక్క విధానాలు, దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటున్నాయి అనేది కొంత మనం ఆలోచించేద్దాం. బైబిల్లో నుంచి, దేవుని యొక్క వాక్యంలో మానవుని గురించి చెప్పబడిన విషయాలు కనుక మనం చూస్తే, ఈ ఆలోచనలకి కేంద్ర స్థానము మన హృదయం అనేది మనము చూస్తూ ఉంటాం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట మనం చూస్తూ ఉంటాం. చదువుతారంటే ఎవరైనా? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం చదువు. హృదయం అన్నింటికంటే మోసకరమైనది, మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాని గ్రహించగల వాడు ఎవడు? ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవానైన నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. సో దేవుడు సెలవిస్తా ఉన్నాడు, నేను ఎవరిని అంటే ఒకని క్రియల యొక్క ఫలితమును ఇవ్వటానికి,
క్రియల యొక్క ఫలమును ఇవ్వటానికి దేవుడు ఆ ఫలాన్ని ఇచ్చేవాడు. తీర్పరి అయిన దేవుడు ఆయన దేన్ని పరిశీలిస్తాడు, దేన్ని పరిశోధిస్తాడంటే హృదయాన్ని పరిశోధిస్తాడు. హృదయాన్ని పరిశోధిస్తాడు. ఎందుకంటే ఈ హృదయమే ప్రాముఖ్యమైంది. మన క్రియలకి మూలం ఎక్కడ? హృదయం. హృదయములో వచ్చిన ఆలోచనలు, తలంపులు, దాన్ని బట్టి మన యొక్క క్రియలు ఉంటాయి. దాన్ని బట్టి మనం ప్రతిఫలాన్ని పొందుకుంటాం. ప్రసంగి గ్రంథంలో కూడా మనం చూస్తే అక్కడ ఉన్న మాట ఏంటి అని అంటే, మనం చేసిన ప్రతి పనిని బట్టి అది మంచిదే గాని చెడ్డదే గాని దేవుడు తీర్పులోనికి తీసుకొని రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవరిని సాక్ష్యం అడుగుతాడో తెలుసా? ఎవరిని సాక్ష్యం అడుగుతాడో తెలుసా? నన్ను తీర్పు తీర్చడానికి నా భార్యను సాక్ష్యం అడుగుతాడా, లేక నా బిడ్డలను సాక్ష్యం అడుగుతాడా, లేకపోతే నా సంఘస్థుల్ని సాక్ష్యం అడుగుతాడా, నేను పనిచేసిన స్థలంలో ఉన్న నా తోటి వారిని సాక్ష్యం అడుగుతాడా? అవసరమే లేదు ఎవరి సాక్ష్యం దేవునికి. మనల్ని మన క్రియలను బట్టి తీర్పు తీర్చి ప్రతిఫలం ఇవ్వటానికి ఆయన హృదయాంతరంగములను పరిశోధించువాడు, ఆయన పరీక్షించేవాడు. నీ హృదయములో ఏముంది అని ఆయన తెలుసుకునేవాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? ప్రియమైన వాళ్ళరా, నేడు మానవుడు దీన్ని గనక గ్రహించగలిగితే వాడు ధన్యుడవుతాడు. కానీ గ్రహించలేకపోతున్నాడు. తన హృదయమే తన్ని మోసం చేస్తుంది అన్న పరిస్థితిని గ్రహించలేకపోతున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఘోరమైన వ్యాధి కలిగినది, పాపపు వ్యాధి కలిగినదిగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన సహోదరుడ, సహోదరి, స్నేహితుడా, నీ హృదయం అది ఎలాంటిది గ్రహించగలుగుతున్నావా? అది మోసకరమైనది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21వ వచనం, యేసయ్యే ఆయన చెప్పిన మాట మనం ఇక్కడ చూస్తున్నాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21వ వచనం నేను చదువుతానండి, దయచేసి జాగ్రత్త గమనించండి. మనిషిని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచు. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. యేసే చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? హృదయములో నుండి వచ్చు ఆలోచనలు. అక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు అన్నమాట కదండి. దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యం, ఇవన్నీ కూడా హృదయంలో నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరుస్తా ఉన్నాయి. ప్రియమైన స్నేహితుడా, సహోదరి, నీ ఆలోచనలు, నా ఆలోచనలు, హృదయములో వచ్చే ఆలోచనలు అవి అపవిత్రమైన ఆలోచనలుగా ఉంటున్నాయి. అవి మనల్ని అపవిత్రపరిచేవి. మనం అపవిత్రపరచబడటానికి కారణం మన హృదయము అనేది అర్థం చేసుకుందాం. ఒకడు దొంగతనం చేశాడు అంటే ఎక్కడి నుంచి వచ్చింది? అది హృదయంలో నుంచి వచ్చిన ఆలోచనే. ఒకడు వ్యభిచారం చేశాడు అంటే హృదయంలో నుంచి వచ్చిన ఆలోచనే. బయట నుంచి వచ్చి అపవిత్రపరచబడటం కాదు. మన ఆత్మ అపవిత్రపరచబడటానికి కారణం మానవుని యొక్క హృదయం. అది ఘోరమైన వ్యాధి కలిగినది, పాపపు వ్యాధి కలిగినది. అది గ్రహించగలిగితే నీవు ధన్యుడు. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు మానవుని చూస్తా ఉన్నప్పుడు చూడండి ఎలా కనపడుతున్నారు వారు అంటే 6వ అధ్యాయము 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది. ఆ హృదయంలో నుంచి వచ్చే ఆలోచనలు కూడా చెడ్డవే. తద్వారా వారు జరిగించే క్రియలు కూడా చెడ్డవే. మీ నీతి క్రియలు మురికి గుడ్డ వేలికలే అని దేవుడు చెప్తా ఉన్నాడు.
కారణం ఏంటి అంటే మనం మంచి అనుకొని చేసేది కూడా హృదయం చెడిపోయింది కాబట్టి ఆ ఆలోచన కూడా చెడ్డదే. ఒక ధర్మం చేశారనుకోండి, ఒక దానం చేశారనుకోండి, ఏ ఉద్దేశంతో చేస్తాం తెలుసా? ఏ ఉద్దేశంతో చేస్తాం? దాన ధర్మం చేస్తే నేను చేసిన పాపం పోద్ది అనేది ఒక ఆలోచన. అది స్వార్థమే కదా, కదండి? లేకపోతే నేను దాన ధర్మం చేస్తే ఇంకొక విధానంలో దేవుడు నాకు సహాయం చేస్తాడు, అది కూడా స్వార్థం. అంటే హృదయంలో ఉండే ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే అది అది ఘోరమైన వ్యాధి కలిగినది, ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డదే అని దేవుడు చూస్తా ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ మానవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే అవి చెడిపోయిన ఆలోచనలు. రెండవదిగా కీర్తన గ్రంథము 94వ కీర్తన 11వ వచనంలో ఇది వ్యక్తిగతమైనది అనేది మనం అక్కడ చూస్తా ఉంటాం. అది మనకు సంబంధించిందే. అది నా హృదయం నాకు సంబంధించింది, నా ఆలోచన నాకు సంబంధించినవే. బహుశా ప్రభావితం చేయబడితే మిగిలిన వాళ్ళ చేత, ఇతరుల చేత ప్రభావితం చేయబడవచ్చు కదండి. తల్లిదండ్రుల యొక్క ఆలోచనలు బిడ్డల మీద ప్రభావితం చేయబడతాయి, బిడ్డల యొక్క ఆలోచన తల్లిదండ్రుల మీద ప్రభావితం, స్నేహితుల యొక్క ఆలోచనలు. అలాగే మనము మన యొక్క పరిస్థితులు, పరిసరాలు, వ్యక్తులు ప్రభావితం చేయవచ్చేమో, కానీ హృదయంలో నుంచి వచ్చే ప్రతి ఆలోచన అది వ్యక్తిగతమైనది అనేది మనము కీర్తన గ్రంథం 94వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఈ యొక్క మాట మనం చూద్దాం. మూడవదిగా మన ఆలోచనలు ఎలాంటివి అంటే కీర్తన గ్రంథం 146వ కీర్తన 6వ వచనం, క్షమించండి 4వ వచనం చదువుతారా? 146వ కీర్తన, నరుల ఆలోచన వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. 146 వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. వారి సంకల్పములు నాడే నశించును. వారి ప్రాణము వెడలిపోవును. 4వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే. మానవుని యొక్క సంకల్పములు అవి శాశ్వతమైనవి కాదండి, అవి నశించిపోయేవి కదా. అవి నశించిపోయే కొంతకాలం ఉంటాయి. ఒకవేళ మంచి చేస్తే మనం గుర్తున్నంత వరకు, గుర్తున్న వారు మనం గుర్తుపెట్టుకుంటారు, మన పనులు గుర్తుపెట్టుకుంటారు. ఆ తర్వాత అవి నశించిపోయేవి, అవి ఉండేవి కావు. ఒక ఆయన అనుకున్నాడు ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచ పటంలో నుంచి లేకుండా చేయాలి అని అనుకున్నాడు అని చెప్పాడు ఇరాన్ అధ్యక్షుడు. అయితే ఏమైంది? హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు. ఆ యొక్క సంకల్పం ఆనాడే నశించింది. మానవుని యొక్క సంకల్పాలు అలా ఉంటాయి. మన జీవితంలో కూడా అంతే. మనం ఏదో చేయాలనుకుంటా ఉంటాం, కానీ అవి శాశ్వతమైనవి కావు. మానవుని యొక్క సంకల్పాలు నాడే నశిస్తాయి. ఒకవేళ మంచి శక్తి, బలము, ధైర్యం ఉండి చేయగలిగిన సామర్థ్యం ఉన్నా కానీ మన ప్రాణం పోవటంతో అది కూడా పోతుంది. మన సంకల్పాలు నాడే నశిస్తాయి. మానవుని యొక్క సంకల్పాలు అలాంటివి. ప్రియమైన వాళ్ళరా, యోబు గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట మనం చూస్తూ ఉంటాం. యోబు గ్రంథము 17వ అధ్యాయం 11వ వచనం, నా దినములు గతించెను, నా యోచన నిరర్ధకమాయెను, నా హృదయ వాంఛ భంగమాయెను. చాలండి. అక్కడ మనం గమనించినట్లయితే యోబు తన జీవితాన్ని గురించి అక్కడ చెప్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. నా దినములు గతించెను, నా యోచన నిరర్ధకమాయెను, నా హృదయ వాంఛ భంగమాయెను. నేను అనుకున్నాను, నేను యోచించాను, నేను ఆలోచించాను, తలంచాను, కానీ అది ఏమైంది? భంగమైపోయింది, నిరర్ధకమైపోయింది. ఎటువంటి ఉపయోగము లేదు. ప్రియమైన స్నేహితుడా, సహోదరి, విశ్వాసి, మీ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? చాలాసార్లు మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మన ఆలోచనలు మనము అనుకుంటూ, మన ఆలోచనలు, మన యొక్క సంకల్పాలు ఇవి స్థిరం అనుకొని వాటి కొరకే బ్రతుకుతా ఉంటాం. జీవితం అంతా దాని కొరకే ప్రయాసపడతా ఉంటాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ప్రియమైన వాళ్ళరా, మానవుని యొక్క సంకల్పములు అవి నాడే
నశించిపోయి అవి నిరర్థకమైనవి, అవి ప్రయోజనకరమైనవి కావు. బహుశా అంటే ఇక్కడ ఈ సందర్భంలో యోబు ఇలాగా యోచించుంటాడు. ఏమనుకుని ఉంటాడు? నాకు చక్కగా ఆస్తుంది, తర్వాత బిడ్డలు ఉన్నారు, తర్వాత మంచి బిడ్డలు ఉన్నారు, తర్వాత మంచి కుటుంబం, దేవుని యందు భయభక్తులు కలిగి ఆనందంగా జీవిస్తా ఉన్నాడు, దేవుడు తనను ఆశీర్వదించాడు, యథార్థవంతుడిగా ఉంటున్నాడు, ఇంకా నాకు ఏం కావాలి? దేవుడు నన్ను అన్ని విధాలుగా ఆశీర్వదించాడు, హ్యాపీగా నా లైఫ్ ని కొనసాగిస్తానని అనుకున్నాడేమో, ఇంకా ఏమైనా సంకల్పించాడు, ఇంకేమైనా చేయాలి అని అనుకున్నాడేమో. కానీ ఒకసారిగా ఆ పరిశోధన, దేవుని యొక్క పరిశోధన తన మీదకి వచ్చినప్పుడు, సాతానుడు తన యొక్క విశ్వాసంలో నుంచి తన వెనక్కి లాగాలని ప్రయత్నం చేసినప్పుడు, తనకున్న అంతా కూడా పోయింది, ఆస్తంతా కోల్పోయాడు, బిడ్డలు చనిపోయారు, చివరికి తన యొక్క ఆరోగ్యం కూడా క్షీణించింది. ఆ సమయంలో అనుకుంటా ఉన్నాడు. ఆ సమయంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నా దినములు గతించెను, నా యోచన నిరర్ధకమాయను, నా హృదయ వాంఛ భంగమాయను. మానవుని యొక్క పరిస్థితులు అలా ఉంటాయండి. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మనం ఏందేందో చేయాలనుకుంటాం, కానీ ఏమీ కూడా చేయలేని పరిస్థితులు రావచ్చేమో. మానవుని ఆలోచనలు ఇలాంటి అశాశ్వతమైనవి అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చుదురు, నా మీద మోపబడిన దోషములు భరించగలనివి, మా అతిక్రమములు నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుము. ఇక్కడ మనము గమనించినట్లయితే సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. 65వ అధ్యాయము 2వ వచనము ఆ మాట గారి తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాచుచున్నాను. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాచుచున్నాను. అయితే ప్రియమైన వాళ్ళ దేవునికి స్తోత్రం. ఇక్కడ మనకు ఒక నిరీక్షణ, ఒక ఆధారం మనకుంది. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి హృదయం కలిగిన మన జీవితాల్లో ఏ విధంగా మన ఆలోచనలు స్థిరపరచబడగలవు, ఏ విధంగా మనం స్థిరమైన ఆలోచనల్ని, స్థిరమైన కార్యాలను చేయగలుగుతాం, లేక మన యొక్క ఆలోచనలు చెడు మార్గమున నడిచే మన ఆలోచనలు ఏ విధంగా మళ్లించబడతాయి అని అంటే దేవుడు చెప్తున్నాడు, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నాను. చేతులు చాపి ఏమడుగుతున్నాడు? నా బిడ్డ నా ఎద్దుకు రా, చూడు నా చేతుల వైపు కల్వరి శిలువలో నీ కొరకు కార్చిన రక్తం, నీ యొక్క పాప క్షమాపణ నిమిత్తమే కార్చిన రక్తం, నీ హృదయములో నుంచి ఉన్న చెడుతనమును తొలగించి నీ హృదయాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నూతన పరిచే నా రక్తాన్ని చూడు, నా చేతుల్ని చూడు, చాచిన నా చేతుల్ని చూడు, నా ఎద్దుకు రా అని నీ ప్రభు పిలుస్తా ఉన్నాడు. ఇది నా రక్తము, అనేకుల పాప క్షమాపణ నిమిత్తం చిందింపబడిన నిబంధన రక్తం అని చెప్పిన యేసయ్య ఎవరైతే తన పాపములను ఒప్పుకుంటారో, యోహాను పత్రికలో మనం చూస్తూ ఉంటాం, మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మన కడిగి మన హృదయాన్ని కడుగుతాడు, పవిత్రపరుస్తాడు. ఆయన ఆత్మస్వరూపిగా మనలోనికి వస్తాడు. పాపభూయిష్టమైన ఈ హృదయాన్ని ఆయన తన సింహాసనముగా చేసుకొని తన ఆలయముగా చేసుకొని మనల్ని పరిశుద్ధ మార్గం వైపు ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నీ ఆలోచనలు, నీ తలంపులు ఇలాంటి చెడు మార్గమున నడిచే ఆలోచనలు అయితే చేయవలసింది ఏంటంటే ఆయనకు లోబడాలి. లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతున్నాను, నా చేతులు మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను. ఏం చేస్తాడు? వాటిని హిమం వలె తెల్లగా ఆయన చేస్తాడు. అంటే ఆ పాపములన్నింటినీ క్షమించి హృదయములు కడిగి పవిత్రపరిచి తన యొక్క పవిత్రత, పరిశుద్ధతను మనకు అనుగ్రహించేవాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఈ తలంపు నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. మానవుని యొక్క ఆలోచనలు
అవి కేవలము చెడు. ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడిపోయినది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. నీ హృదయం నిన్నే మోసం చేస్తుంది అనేది మర్చిపోవద్దు. అశాశ్వతమైన స్థిరము కాని మన ఆలోచనలు, తలంపులు, మన యొక్క సంకల్పాలు అవి మనతోనే నశించిపోతాయి. అయితే ప్రియమైన వాళ్ళ అలాంటి పరిస్థితుల్లో, అలాంటి సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, నా చేతులు మీ వైపు చాస్తున్నాను. ఆయన చేతుల్లోనికి రా ప్రభువా, నేను పాపి, నన్ను క్షమించనని అడుగు. ప్రభు నిన్ను క్షమిస్తాడు. అయితే దేవుని యొక్క ఆలోచనలు ఎలాంటివి? మనము మన జీవితాలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రభుని అంగీకరించారని, అందరూ కూడా ప్రభుని అంగీకరించారని నేను నమ్ముతా ఉన్నాను. ఒకవేళ ఇంకా అలాంటి వారు ప్రభుని అంగీకరించకుండా చెడు మార్గంలోనే జీవిస్తూ దేవునికి దూరస్తులుగా జీవిస్తున్నారా? లోబడిన స్థితిలో ఉన్నారా? ఈ మధ్యాహ్న సమయంలోనే ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించాయని అడుగు. ప్రభు నిన్ను క్షమిస్తాడు. రక్షణ పొందిన మన జీవితాలలో దేవుని యొక్క ఆలోచనలు, దేవుని తలంపులు ఎలా ఉంటాయి, మానవుని ఆలోచనల కంటే అవి ఎంత భిన్నమైనవి అనేవి చూడటానికి మనము ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథము 12వ అధ్యాయం 13వ వచనము, ఆయన ఆలోచనలు, తలంపులు కలిగిన వాడు అనేది అక్కడ మనము చూస్తూ ఉంటాం. యోబు గ్రంథము ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు. ఆయన ఆలోచించే దేవుడు, ఆయన వివేచన కలిగిన వాడు, ఆయన నీకు ఆలోచన ఇచ్చే దేవుడు, ఆలోచన కర్త అని ఆయనకు పేరు. ప్రియమైన దేవుని బిడ్డ, మన దేవుడు ఆయన ఆలోచించే దేవుడు, ఆయన తలంపులు కలిగిన వాడు, ఆయన ఆలోచనలు కలిగిన వాడు. మన పట్ల ఆయన కలిగిన ఆలోచనల గురించి మనము ఆలోచన చేస్తే, కీర్తన గ్రంథము 40వ కీర్తన 5వ వచనం, 40వ కీర్తన 5వ వచనం చదువుతారండి. 40వ కీర్తన 5వ వచనం, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు చాలండి. నీవు మా ఎడల కలిగి ఉన్న తలంపులు అవి బహు విస్తారములు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువుల్లో పాలు పొందక ముందు మన దేవుడు మన ఎడల కలిగిన ఆయన యొక్క ఆలోచనలు, తలంపులు, వాటి గురించి మనము కొద్దిగా ధ్యానించినట్లయితే, దేవుడు నా పట్ల ఆయన కలిగిన ఆలోచన, ఆయన కలిగిన ఉద్దేశం, ఆయన కలిగిన సంకల్పాలు, వాటిని నెరవేర్చడానికే అవి ఎలాంటివి, ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు అనేది మనము అర్థం చేసుకోగలుగుతాం. విస్తారమైన తలంపులు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు ఇచ్చినవన్నమాట. ఒకసారి మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలోచన చేయండి. దేవుడు మన ఎడల కలిగిన ఆ తలంపులు, ఆ ఆలోచన, మనల్ని నడిపించిన విధానం, ఎన్నిసార్లు మన సొంత మార్గాల్లో, మన సొంత ఆలోచించకుండా వెళ్ళినప్పుడు మరలా తిరిగి ఆయన ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడటానికి ఆయన మన జీవితంలో నడిపించిన విధానం, ఆయన మన ఎడల కలిగిన తలంపులు బహు విస్తారమైన తలంపులు ఆయనకు నీ ఎడల, నా ఎడల ఉన్నాయి. తర్వాత యెషయా గ్రంథము 46వ అధ్యాయం 10వ వచనం, యెషయా గ్రంథము 46వ అధ్యాయము, యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనం, నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు చెప్పుకొనొచ్చు. ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియచేస్తున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియచేస్తున్నాను. నేను తెలియజేస్తా ఉన్నా, నా చిత్తాన్ని బయలుపరుస్తా ఉన్నా, నా ఇష్టం ఏంటో నీకు తెలియచేస్తా ఉన్నా. ఎందుకంటే నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకునేదననియు చెప్పుకొనొచ్చు. దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఇష్టం అది నెరవేర్చబడేది, అది నిలిచి ఉండేది. అందుకనే ఆయన యొక్క ఆలోచనలు, ఆయన తలంపులు, మన తలంపులు, మన ఆలోచన కంటే ఎంతో ఉన్నతమైనవి, అవి స్థిరమైనవి అండి. అవి స్థిరమైనవి. దేవుని యొక్క మనము గమనించినట్లయితే ఆ స్థిరమైన ఆలోచనలు మన ఊహకు కొన్నిసార్లు అందవు. ఒక సమయం నా జీవితంలో
ఉద్యోగం రాకముందు ఒక LICలో నేను పోస్ట్కి అప్లై చేశాను, రిటర్న్ టెస్ట్ రాశాను, సెలెక్ట్ అయ్యాను. తర్వాత ట్రేడ్ టెస్ట్, టైపిస్ట్, అప్పుడు టైపిస్ట్ పోస్ట్ ఉండేది, ఆ టైపిస్ట్ దానికి ట్రేడ్ టెస్ట్ సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత ఇంటర్వ్యూ పిలిచారు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. సెలెక్టెడ్ లిస్ట్ 13 మంది పేర్లు వేశారు, నాది 11వ పేరు. 13 మంది పేర్లు వేశారు. సెలెక్టెడ్ లిస్ట్ అంటే ఉద్యోగం వచ్చినట్టే కదా, కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను అన్నమాట, దేవుని వందనాలు చెల్లించాను. అయితే 10వ వాళ్ళ వరకు వెంటనే పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు, అంటే నా ముందు అతని వరకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. నాకు 11వ రాలా, అంటే అంతవరకు వచ్చి ఆగిని పోయి కనుక్కుంటే వేకెన్సీస్ వచ్చేదాన్ని బట్టి ఇస్తామండి అని చెప్పారు. ఆ తర్వాత ఏమైందంటే అప్పుడే కంప్యూటర్స్ వస్తూ ఉన్నాయి, కాబట్టి టైపిస్టులు తీసుకోవద్దని వాళ్ళకి ఓరల్గా ఏదో చెప్పినట్టున్నారు, అంతటితోటి ఆపేశారు అన్నమాట. సంవత్సరంన్నర దాని కొరకు వెయిట్ చేశారు, దాదాపు 1.5 year దాని కొరకు వెయిట్ చేశారు. అప్పటికే ఆర్థికంగా కొంత ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితులు. నేను సరే అది కనుక్కుందామని అంటే రాజమండ్రి జోన్లో రాశాను. ట్రైన్లో వెళ్తా ఉన్నాను కనుక్కుందాము అని చెప్పేసి 1.5 year తర్వాత వెళ్తా ఉన్నాను. ఉన్న పరిస్థితులను బట్టి కొంత బాధ నాకు ఉన్నది. అలాగా నేను ఆ కిటికీలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను, ఆ సింగిల్ సీట్లో అటు పక్క కిటికీలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఒక ఆమె పాట పాడుకుంటా వస్తూ ఉంది, ఆమె అడుగునే ఆమె ఏదో పాట పాడుకుంటా వస్తూ ఉన్నాను, కానీ ఆ పాట నన్ను తాకింది. అలా పాడుకుంటా వస్తా ఉంది, వెళ్ళిపోతా ఉంది. మీకు తెలుసుంటుంది ఆ పాట, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. నేను ఆలోచిస్తా ఉన్నాను, పాడుకుంటా ఉంది, అడుక్కుంటా వెళ్ళిపోతా ఉంది. కానీ ఈ మాట, ఈ స్వరం నాకు ఫ్రెష్గా ఎప్పటికి ఆలోచించిన అదే ఫ్రెష్నెస్, అదే తాజాదనం. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే, నా చిత్తం జరుగుతుంది. నువ్వు వెళ్తున్నావు, నాకు అర్థమైపోయింది, ఇంకా ఈ ఉద్యోగం నాకు రాదు అనేది. అయితే దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, దేవుడు అద్భుతమైన విధానంలో తర్వాత ఉద్యోగం ఇచ్చాడు, వేరే ఉద్యోగం ఇచ్చాడు. ప్రస్తుతం ఉద్యోగంలో ఉంటాము. అండ్ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని యొక్క చిత్తం మన జీవితంలో, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు, ఆయన సంకల్పాలు అప్పటికి మనకు అర్థం కావు. ఆ తర్వాత దినాలలో దేవుడు జరిగిస్తూ ఉన్న కొలది దేవుని యొక్క స్థిరమైన సంకల్పము నా జీవితంలో ఎంత శ్రేష్టమైంది అనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి మన ఆలోచనలు, మన తలంపుల కంటే దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు ఉన్నతమైనవి. మనవి అశాశ్వతమైనవే, కానీ దేవుని యొక్క తలంపులు అవి స్థిరమైనవి, నిలుచున్నవి. అందుకనే కలగబో వాటిని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆది నుండి ఇంతకుముందు ఏదైతే జరిగిందో, ఏదైతే జరగబోతుందో వాటిని తెలియచేసే దేవుడు మన దేవుడు. ఆయన యొక్క ఆలోచన, ఆయన చిత్తము మనం ఎరిగినట్లయితే ఆ చిత్తానికి మనం సమర్పించుకున్నప్పుడు మనము సంతోషంగా, ఆనందంగా మనం ముందుకి వెళ్ళగలుగుతాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 11వ వచనం మనం గమనించినట్లయితే, దూరదేశము నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చువాలని పిలుచుతున్నాను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చెదను. ఉద్దేశించి ఉన్నాను, సఫలపరిచెదను. నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేరుస్తాను. ఉద్దేశించి ఉన్నాను, దాన్ని ఏం చేస్తాను? దేవుడే గనక నీ జీవితంలో ఒక విషయాన్ని గనక ఉద్దేశిస్తే ఆయన ఉద్దేశాలు అవి సఫలపరిచే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ఆయన అన్నాడు, మీ తలంపులు వంటివి నా తలంపులు కాదు, మీ ఉద్దేశాలు, మీ మార్గాలు వంటివి నా మార్గాలు కాదు. అవి ఎంతో ఉన్నతమైనవి, ఎంతో ఉన్నతం. మనం అనేక సార్లు కొన్ని ఆలోచన చేస్తాం, కొన్ని తలంపులు చేస్తాం, మనకు కుదరదు లేకుంటే వాటిని వదిలేసేసి వేరే దానికి వెళ్ళిపోతా ఉంటాం. కానీ దేవుని యొక్క ఉద్దేశాలు అలాంటివి కావు, అవి స్థిరమైనవి. ఉద్దేశించాడా వాటిని సఫలపరుస్తాడు. నీకు ఒక వాగ్దానం చేశాడా దేవుడు, దాన్ని సఫలపరుస్తాడు, నెరవేరుస్తాడు. అయితే అది ఆయన యొక్క సమయంలో, ఆయన కాలంలో
ప్రతి దానికి కూడా ఒక కాలము, ఒక సమయము ఉన్నది. దేవుని వాక్యాల మాట మనం చూస్తూ ఉంటాం, ఆ మాట మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశాలు అవి ఎంతో ఉన్నతమైనవి, అవి స్థిరమైనవి. మన జీవితంలో నమ్ముదాం ఈ విషయాన్ని. నమ్మితే దేవుని యొక్క కార్యాలని మనం చూడగలుగుతాం. కాబట్టి ఆ 3 విషయాలు నేను చెప్పాను. ఒకటి, బహు విస్తారమైన తలంపులు మన ఎడల కలిగిన వాడు. రెండవది స్థిరమైన నిలిచి ఉండే ఉద్దేశాలు ఆయనవి. మూడవది సఫలపరిచే ఉద్దేశాలు ఆయనవి. తర్వాత 4వదిగా మనం చూస్తే కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. 33:11 కీర్తనలు 33:11 చదువుతారండి. యెహోవా ఆలోచన అది సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. 4వదిగా ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క సంకల్పములు అవి తరతరములకు ఉండేవి, అవి సదాకాలము నిలిచుండే. మానవుని నాడే నశించిపోను కదా, మానవుని సంకల్పములు నాడే నశించిపోను. గడ్డి పువ్వు లాంటి వాడు అంతలో కనపడి అంతలో మాయమైపోతాడు. అనుకున్నవి అంతటితో అయిపోతుంది. కానీ దేవుని యొక్క ఉద్దేశాలు ప్రియమైన వాళ్ళరా అవి తరతరములు నిలిచి ఉన్నాయి. మనతోనే కాదు, మన తర్వాత తరం బిడ్డల యొక్క తరాలు దేవుని యొక్క సంకల్పాలు అవి నిలిచి ఉండేవి అనేది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో కాబట్టి 4 విషయాలు మీకు చెప్పాను. ఐదవదిగా మనం చూస్తే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ఆ ఆలోచనలు ఎలాంటివి అని అంటే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు. అవి సమాధానకరమైన ఉపదేశములే కానీ హానికరమైనవి. అవి సమాధానకరమైన ఉద్దేశాలు, థాట్స్ ఆఫ్ పీస్, సమాధానాన్ని కలిగించేవే కానీ హానికరమైనవి. ఆరాధన సమయంలో కూడా మనం చూస్తూ వచ్చాం. యెహోవా అందరికీ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేశాను. ఆయన ఉపకారం చేసేవాడే కానీ అపకారం చేసేవాడు. ఆయన ఉద్దేశాలు, ఆయన సంకల్పాలు మన జీవితంలో అవి హానికరమైనవి కావు, సమాధానకరమైన ఉద్దేశాలే. అయితే కొన్నిసార్లు మన జీవితాల్లో అర్థం చేసుకోలేక కొంత మనము ఇబ్బంది పడే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి 5 విషయాలు నేను మీకు చెప్తా వచ్చాను, ఆయన ఉద్దేశాలు. అందుకని ఆయన అంటాడు, మీ తలంపుల వంటివి నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా ఉద్దేశాలు మీ ఉద్దేశాల వంటివి కావు, నా మార్గాలు మీ మార్గాల వంటివి అవి ఎంతో ఉన్నతమైనవి అంటే భూమి ఆకాశంలోకి ఎంత ఉన్నతమో అంత ఉన్నతం. అర్థం చేసుకుందాం దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని మార్గాలు, దేవుని యొక్క ఇష్టాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారము మనము ఆ ఉద్దేశాల్లోకి మనం వెళ్ళినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. అయితే ఇక్కడ మానవుని ఆలోచనలు ఎలాంటివి, మన ఆలోచనలు ఎలాంటివి అనేది నేను మీకు జ్ఞాపకం చేశాను. అదే సమయంలో మన ఆలోచనలు ఏ విధంగా పవిత్రపరచబడతాయి, మన హృదయం ఏ విధంగా దేవుని యొక్క ఆలోచనల్ని అర్థం చేసుకోగలుగుతుంది అనేది కూడా జ్ఞాపకం చేశాను. రక్షణ పొంది ప్రభువారి యొక్క రక్తము ద్వారా పవిత్రపరచబడిన హృదయం, దేవుని యొక్క నివాస స్థలముగా ఉన్న ఆ యొక్క హృదయం, అది దేవుని యొక్క ఆలోచనలు తలంపులు అర్థం చేసుకోవడానికి సరిపోయేదిగా ఉంటుంది. దేవుని ఆలోచనలు తలంపులు ఎలాంటివో మనం చూస్తూ వచ్చాం. ప్రియమైన దేవుని బిడ్డ, అయితే మన బాధ్యత ఏంటి అనేది ఒక 5 నిమిషాలు నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. దీన్ని మనము అర్థం చేసుకోవాలి. అయితే మన యొక్క ఆలోచనల్ని అనుసరిస్తాం, లేకపోతే దేవుని యొక్క ఆలోచనల్ని మనము తీసుకునే వారంగా ఉంటాం. ఇక్కడ కొన్ని మన ఆలోచనల్ని ప్రభావితం చేసే పరిస్థితులు కొన్ని ఉంటాయి. వాటిని నేను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంటుంది, మనకు తెలుసు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండు చోట. యోబు గ్రంథము 22వ అధ్యాయం 18వ వచనం చదువుతామండి. యోబు గ్రంథము 22వ అధ్యాయం 18వ వచనం. యోబు గ్రంథము 22వ అధ్యాయం, మా యొద్ద నుండి తొలగిపోమనియు సర్వశక్తుడగు దేవుడు మాకు ఏమి చేయననియు వారు దేవునితో అందరూ. భక్తిహీనుల ఆలోచన నాకు
దూరమైందును గాక. ఈ మాట మీరు దయచేసి గమనించండి ప్రియమైన వారు. కొన్నిసార్లు మన జీవితాల్లో మనం ఎదుర్కొనే పరిస్థితులను బట్టి ఇలాంటి ఆలోచన రావచ్చు. కొంతమంది ఇలాంటి మాటలు కూడా మనల్ని ప్రోత్సాహపరచవచ్చు. భక్తిహీనులు ఇలాంటి మాటలు అంటారు. ఏమంటారు? మా యొద్ద నుండి తొలగిపోమనియు సర్వశక్తుడకు దేవుడు మాకు ఏమి చేయదని వారు దేవునితో, ఎవరితో అంటారంట? దేవునితోనే అంటారంట. సర్వశక్తుడకు దేవుడు ఏం చేశాడు? మా యొద్ద నుంచి తొలగిపో, మేము నీ యొద్దకు రాము, మేము నీ యొద్దకు రాము అనేవాడు చాలా మంది ఉన్నారు. ఎవరు వారు? భక్తిహీనులు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన, అలాంటి భక్తిహీనుల ఆలోచన నాకు దూరమగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువులో పాలు పొందక ముందు ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు నీ ఎడ్ల నా ఎడ్ల ఎన్నో గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. విస్తారమైన తలం మన కుటుంబాల పట్ల ఆయన మేలుకరమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఉపకారము చేయటానికి ఆయన ఉపకారిగా ఉన్నాడు. సమాధానకరమైన ఆలోచనలు మన ఎడ్ల కలిగి ఉన్నాడు. అయితే వాటిని మనం పొందుకోవాలి అంటే మన బాధ్యత ఒకటి, మన సొంత ఆలోచన చొప్పున మనము వెళ్ళకూడదు. ఎందుకంటే మన హృదయము మోసకరమైంది. కొన్నిసార్లు దేవుడు నమ్ముకున్న తర్వాత కూడా దేవుడు మనకు ఆలోచన ఇస్తా ఉంటే కొన్నిసార్లు ఆలోచన పక్కన పెట్టి మన సొంత ఆలోచన చొప్పున వెళ్తాం. అయితే అక్కడ నేను ఒక మాట చెప్పాలి, ఇది అర్థం చేసుకోవడానికి. దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు మనకి తన ఇష్టాన్ని, తన చిత్తాన్ని, తన మార్గాన్ని తెలియజేస్తాడు. దేవుడు కొన్నిసార్లు స్వరం ద్వారా దేవుడు తన చిత్తాన్ని తెలియజేస్తాడు, మనతో మాట్లాడతాడు నేరుగా. కొన్నిసార్లు దర్శనాల ద్వారా మాట్లాడవచ్చు. సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే తెలియచేయబడిన దేవుని చిత్తానికి మనం లోబడితే, తెలియచేయబడిన దేవుని చిత్తం, బయలుపరచబడిన దేవుని చిత్తాన్ని దేవుడు మనకి తెలియజేస్తాడు. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది విశ్వాసుల యొక్క జీవితాల్లో నష్టపోవడానికి కారణం ఏంటంటే, తెలియచేయబడిన, బయలుపరచబడిన దేవుని చిత్తం, రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్, బయలుపరచబడిన దేవుని చిత్తానికి లోబడకపోవటం వలన నష్టాన్ని తెచ్చుకుంటారు. భవిష్యత్తులో దేవుడు తన ఇష్టాన్ని తెలియచేయాలి అని అంటే ముందు దానికి లోబడలేదు కాబట్టి దేవుడు తన ఇష్టాన్ని తెలియచేయలేడు. ఉదాహరణకి, అంటే మీకు అర్థం అవడానికి ఉదాహరణ నేను జనరల్గా చెప్తా ఉంటాను. విశ్వాసిని వివాహం చేసుకోవడం అనేది దేవుని యొక్క చిత్తం. అది బైబిల్లో ఉందా లేదా? విశ్వాసికి జోడు అనే విషయం ఉంది. అది అందరికీ తెలుసు, కామన్ గా తెలుసు ఈ మాట. కానీ వివాహ విషయానికి వచ్చేటప్పటికి ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? నిజంగా ప్రార్థన చేసి దేవుని చిత్తం కనుక్కొని ముందుకు వెళ్ళిపోతామా? ఒక ప్రపోజల్ వచ్చింది, ఒక సంబంధం వచ్చింది, ఏం చేస్తాం? మనం జనరల్గా ఏం చేస్తా ఉంటాం? చూస్తూ ఉంటాం, వింటా ఉంటాం. కొన్నిసార్లు మనం కూడా చేస్తూ ఉంటాం. ఏం చేస్తాం? నేను మా వ్యవస్థ గురించి ఒకసారి చెప్పాను అన్నమాట. రంగు, రుచి, వాసన అంటే ఒక తమ్ముడు అన్నాడు, చిక్కదనం కూడా అన్నాడు. రైట్? రంగు, రుచి, వాసన. ఏ కులము? మా వాళ్ళేనా? నేను ఫలానా మా వాళ్ళేనా? నేను కొద్దిగా ఫ్రీగా మాట్లాడుతున్నాను. చాలాసార్లు అంటే మనం నష్టపోయే పరిస్థితులు ఇవి, దేవుని చిత్తాన్ని తప్పిపోయే పరిస్థితులు. అది దేవుడు ఏర్పాటు చేశాడా కుల ప్రాతిపదిక అనేది మనకు తెలుసు. ఆస్తిపాస్తుల గురించి ఆలోచిస్తాం, రంగు గురించి ఆలోచన చేస్తాం కదా. నల్లటోడు పరిశ్రమ వాళ్ళు, రైట్? నల్లటోడు కూడా తెల్లటోడునే చేసుకోవాలంటున్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఎంత దాకా పోతారంటే పుట్టే పిల్లల గురించి ఆలోచిస్తారు కదా. నల్లటోడునే చేసుకుంటే మళ్ళా పిల్లలు కూడా నల్లగా పుడతారు, అందుకని తెల్లటోడు కావాలంట. మరి తెల్లటోడు నల్లటోడు చేసుకుంటారా? చేసుకోరు కదా. రంగు, రుచి, వాసన, కట్నం ఎంత ఇస్తారు, బ్యాక్గ్రౌండ్. ఈ మధ్య విశ్వాసులు ఏం చేస్తున్నారంటే అడగట్లా, కట్నం అంటలా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ గా ఇవన్నీ చూసుకొని అప్పుడు. ప్రియమైన వాళ్ళగా అన్నీ ఓకే అయితే కుటుంబ చరిత్ర, వెనకటి చరిత్ర, ఎట్లా ఏంది ఇవన్నీ ఓకే అయితే అప్పుడు దేవుని చిత్తం. లేదు అని అంటే
చాలా చక్కగా పాలిష్డ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తారు అన్నమాట. నడిపింపు లేదన్నా, నడిపింపు లేదన్నా. ఎవరు నడిపింపు? ఎవరు నడిపింపు? నష్టపోతాం. రక్షణ పొందాడా లేదా, రక్షణ పొందిందా లేదా, దేవుని యందు భయభక్తులు కలిగిందా లేదా, విశ్వాస విషయంలో ఎంతవరకు ఉంది, ఎలా ఉన్నాడు, ఈ విషయాల గురించి మనము ఫస్ట్ ఆలోచన చేయాలి. దానికి ఫస్ట్ మనం లోపడుతుంటే దేవుని యొక్క రివీల్డ్ విల్, అది తెలియచేయబడిన చిత్తం. రక్షణ పొందిన ప్రపోజల్ నీ దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు అది నీకు సరిపోతుందా లేదా, మీ కుటుంబానికి సరిపోతుందా లేదా అన్న దేవుని చిత్తాన్ని ఆయన బయలుపరుస్తాడు. అర్థమైందండి నేను చెప్పిన మాట? రక్షణ పొందిన వాళ్ళందరూ దేవుని చిత్తం అని కాదు, ఎవరో ఒక్కరే కదా. ఎవరది అనేది బయలుపరచాలి అంటే, దేవునికి తెలియచేయాలంటే ముందు దీనికి లోబడాలి. తెలియచేయబడిన దేవుని చిత్తానికి లోబడాలి. లోబడినప్పుడే తెలియచేయబడిన దేవుని చిత్తం నీకు తెలియజేయబడుతుంది. అప్పుడు ఆయన ఆలోచనలు ఏంటి, ఆయన సంకల్పాలు ఏంటి అని తెలిసినప్పుడు మనం ముందుకు వెళ్తాం. వివాహ విషయం అనేదే కాదు, మిగిలిన ఏ విషయమైనా సరే అండి, ఏ విషయమైనా సరే, ఒక పని మనం జరిగిస్తా ఉన్నప్పుడు, ఒక కార్యాన్ని మనం జరిగిస్తున్నప్పుడు అది దేవునికి ఇష్టమా కాదా అనేది మనం తెలుసుకొని దాని ప్రకారం మనం ముందుకి వెళ్ళాలి. సో ఒకటి, మన ఆలోచన చొప్పున మనము వెళ్ళకూడదు. రెండవది భక్తిహీనుల యొక్క ఆలోచన చొప్పున వెళ్ళకూడదు. భక్తిహీనుల యొక్క ఆలోచన చొప్పున వెళ్ళకూడదు. చాలా సార్లు దేవుని ప్రజలైన వారు దేవుని ప్రజల యొక్క ఆలోచన, తోటి విశ్వాసుల యొక్క ఆలోచన, ప్రార్థన చేసి నీ గురించి ప్రార్థన చేసి, కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఒక మంచి సలహా ఇచ్చే పెద్దల యొక్క ఆలోచన, నీ తల్లిదండ్రుల యొక్క ఆలోచన తీసుకో, లేదా నీ తోటి విశ్వాస యొక్క ఆలోచన తీసుకో, నీ క్షేమాన్ని కోరే విశ్వాస యొక్క దైవ భయము కలిగిన వారి యొక్క ఆలోచన తీసుకో. చాలా సార్లు మానవుల యొక్క ఆలోచన, భక్తిహీనుల యొక్క ఆలోచన తీసుకొని నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. భక్తిహీనుల దగ్గరికి వెళ్తే ఏమంటారు? ఒక అబద్ధం ఆడైనా 100 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయొచ్చు అంటారు. కానీ దైవభక్తి కలిగిన వారు ఒక అబద్ధం కూడా ఆడొద్దు అంటారు. భక్తిహీనుల ఆలోచన నాకు దూరం అగును గాక, యోబు చెప్తున్న మాట మనం చూస్తున్నాం. ఎందుకంటే వారు ఏమంటారు తెలుసా? సర్వశక్తుడు మాకు ఏమి చేయనని వారు దేవునితోనే ఏం చేస్తాడు, ఏం చేయగలవు నువ్వు అన్నట్టుగా మాట్లాడతారు భక్తిహీనులు. ప్రియమైన వాళ్ళ ఆయన లేకుండా మనం ఏం చేయగలం? ఆయన సహాయం చేయగలం. కాబట్టి మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చివరిగా నేను ఈ తలంతో ముగిస్తాను. మీకా గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం చదువుతారండి. మీకా గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనం. అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు, ఆయన ఆలోచనలు గ్రహింపకుండా ఉన్నారు. సియోను కుమారి, చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహింపకుండా ఉన్నారన్నమాట. కొంతమంది ఇలాంటి పరిస్థితులు ఉంటున్నాయి. ఒకవేళ నా జీవితం అలాగ ఉందా, గతంలో అలాగా చేశామా, ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆయన తలంపుల్ని గ్రహించామా గత వారంలో మనం చేసిన పనుల్లో? లేకపోతే ప్రభా ఇదిగో ఇక్కడ నేను తొందరపడిన సొంత ఆలోచన చొప్పున వెళ్ళానయ్యా, నన్ను క్షమించయ్యానని ప్రభుని క్షమాపణ అడుగుతాను. ప్రభుని క్షమాపణ అడిగి ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు గ్రహించుకొని దాని ప్రకారం చేయడానికి ఇష్టపడతాం. కాబట్టి మన బాధ్యత ఏంటి, మన రెస్పాన్సిబిలిటీ, మనం ఏం చేయాలి అంటే, ఒకటి మన సొంత ఆలోచన చొప్పున వెళ్ళకూడదు. రెండవది భక్తిహీనుల యొక్క ఆలోచన చొప్పున వెళ్ళకూడదు. భక్తిహీనుల యొక్క ఆలోచన చొప్పున వెళ్ళకూడదు. నీతిమంతుల యొక్క ఆలోచన తీసుకో. మూడవదిగా దేవుని యొక్క ఆలోచనని గ్రహించు. దేవుని యొక్క ఆలోచన గ్రహించు, ఆ ఆలోచన చొప్పున వెళ్ళు. దేవుని యొక్క ఆలోచన చొప్పున వెళ్ళు. దేవుడు ఆయన ఆలోచనలు, ఆయన యొక్క ఉద్దేశాలు, స్థిరమైన ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు ఆయన నెరవేర్చేవాడిగా ఉంటాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదువుకొని మనము ముగించుకుందాం. సామెతల గ్రంథము దయచేసి మీ బైబిల్ తీయండి. అందరూ కూడా 16వ అధ్యాయము 3వ వచనం, 16వ అధ్యాయము 3వ వచనం అందరం ఈ మాట చదువుదాం. 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. నీ ఉద్దేశాలు సఫలం అవ్వాలి అని అంటే నీ పనుల భారము
ఆయన మీద ఉంచు. ఎందుకంటే ఆయన ఉద్దేశాలు నీకు తెలియజేస్తాడు. ఆయన మార్గాల్లో నేను ఉన్నప్పుడు ఆయన వాటిని సఫలపరిచేవాడుగా ఉంటాడు. రండి ప్రార్థన చేసుకుందాం.